పెట్టాలా, వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలా, వాళ్ళకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వాలా, వాళ్ళకి ఇబ్బందులుంటే తీర్చాలా అని చెప్పిన నాయకుడు లేకుండా పోతే నిలేసి చొక్కా పట్టుకొని నిలయండి. నేను చెప్పిన వాడు కూడా మీ దగ్గరికి రాకుండా పోతే గెలిచిన తర్వాత నిలయమని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు. దాని తర్వాతనే భారతదేశ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలని మంత్రులను నిలవేసేదానికి ప్రజలకు హక్కు వచ్చిందని చెప్పని మీకు అంతా కూడా నేను తెలియజేస్తాను. అంతకుముందు అడగాలంటే కూడా భయపడేవాళ్ళు. ఆ విధంగా ఎన్టీ రామారావు చెప్పబట్టే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఒక వాల్యూ వచ్చింది. పేదవాడికి రాజయ్యాడు, పేదవాడికి ఓటు హక్కు విలువ తెలిసిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు 3 జన్మభూమి కార్యక్రమాలు పెట్టాం. మీ ఇంటికి మీ భూమి అని చెప్పని మీ ఇంటికి మీ పట్టాలంతా కూడా ఆన్లైన్ చేసి ఈ పాస్ పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు పెట్టి ఇచ్చాం. అదేవిధంగా మీ ఇంటికాడికి వచ్చి మీకు పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయించాం. కాబట్టి ఇవన్నీ కూడా మిస్యూజ్ కాకుండా మధ్యలో వాళ్ళు తినేయకుండా నేరుగా పారదర్శకంగా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ముడిపల్లి కూడా పెద్ద గ్రామం. ఈ గ్రామానికి కూడా ఇంకా కొంతమందికి పెన్షన్ రాలేదని, కార్డు రాలేదన్నారు. అంతా కూడా ఓపిక అర్జీలు ఇవ్వండి, అందరికి ఇప్పిస్తాను. అందరికీ మీకు ఏమి ఇబ్బంది వద్దు, అందరికి ఇప్పిస్తాం. 10 మందికి మేలు చేయాలని చెప్పిన తపంతోనే మేమంతా కూడా ఉన్నాం. ఎన్నో పర్యాలు మీ గ్రామానికి నేను వచ్చాను లేదా, ఎన్నో పెళ్ళైనా సావైనా దేనికి పిలిస్తే దానికి వస్తూనే ఉన్నాను నేను. కాబట్టి మీలో ఒకటిగా నేను కూడా 32 ఏళ్ళు 33 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆరోగ్యపరంగా కానీ ఇంకొక విధంగా ఉన్నా కూడా కానీ ప్రజల దగ్గరలో ఉండాలి, వాళ్ళకి మేలు చేయాలి, రాత్రి మూడు కష్టపడాలి. తెల్లారితో 5 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వదిలిపెట్టారు జనం. ఇంటికాడు ఉన్నా కూడా ఏదో లెటర్ అంటారు, ఫోన్ అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. లేదు ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఆడ ఎస్ఐ పట్టుకున్నాడని చెప్పంటారు, వాళ్ళు పట్టుకున్నారు.